భజన కొట్టకపోవడానికి నేను మధ్యలో నాకు బ్రేక్ రావడానికి కారణాలు అవే, సినిమాలు పడకపోవడానికి కారణాలు అవే. మనకు భజన చేత కాదు, భజన కొట్టం, అది ఏదైనా పోనీ, ఎట్టైనా పోనీ లైఫ్. భజన కొట్టి ఓపిక నాకు లేదు, భజన కొట్టాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇంకోటికి వెళ్ళి భజన కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏం చెప్తాం అబ్బాయి, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తాం. ఆ టైంకి తిట్టుకుంటారేమో, కానీ 10 నిమిషాలు వాడొక్కడే ఆలోచించుకుంటాడు ఎందుకు అన్నాడు ఈ మాట అని. అప్పుడైతే నిజం బయటకు వస్తుంది, చాలు ఆ నిజం కోసం వెయిటింగ్. బట్ ఈ పాయింట్ వరకు కూడా టిల్ ఒకసారి మారదామేమో, ఎందుకు కొంచెం అనుకోలేదన్న ప్రసక్తే లేదు. మారా భజన ఎప్పుడు కొట్టాలి తెలుసా, నీకు గడవకపోతే భజన కొట్టు. గడవకపోతే అంటే నిన్ను తగ్గించుకున్నావు, నువ్వు దిగిపోయావు ఆల్రెడీ, ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు భజన కొట్టు. లేదు నా మోకాళ్ళలో ఇంకా సత్తా ఉంది, నీ కొండ ఎక్కగలుగుతాను అన్నప్పుడు నువ్వు దేవుడిని ఎందుకు అడుగుతావు, నన్ను ఎక్కించు దేవుడా అని. నా మోకాలు బాగాలేనప్పుడు అడుగుతావు నన్ను ఎక్కించు దేవుడా, నీ మోకాలు బాగానే ఉన్నాయి కదా. ఆయన అదే అంటాడు, నువ్వు అంత బాగానే ఉన్నప్పుడు నువ్వే ఎక్కిరా, నీకు రావాలనిపించి వచ్చేసే నేను ఉన్నా కదా అంటాడు. నన్ను ఎక్కించి దేవుడని కింద కూర్చుంటే ఎందుకు ఎక్కిస్తాడు, నీలాంటి వాడు 100 మంది ఉన్నారు. మరి సో ద కంబ్యాక్ నిజంగా అదిరిపోయింది, మంచి షోలో మంచిగా వచ్చారు. సో ఏమనిపించింది, మీకేమనిపించింది ఇప్పుడు ఈ కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, అలాగ ఫౌండేషన్ మళ్ళీ స్ట్రాంగ్గా పడింది కాబట్టి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు నెక్స్ట్ మరి అప్కమింగ్ ప్రాజెక్టుల విషయం? రేపు ఏం జరుగుతుందో మనకి ఈరోజు చెప్పలేం బాబాయ్. ఇప్పుడు ఎన్ని 100 కోట్లు సంపాదించినా బాత్రూంలో పడి చచ్చిపోయారని రేపు ఏం జరుగుతుందో మనం ఎట్లా చెప్పగలుగుతాం. ఈ రోజు ఉన్నంత వరకు 100% ఇచ్చావా లేదా, నేను ఎక్కడున్నా 100%